క్లాక్ వైజ్ అనమాట. అంటే గడియారంలో ముళ్ళు ఎట్లా తిరుగుతుందో అట్లా తిప్పాలి. మన బొటనవేలు ఉంటుంది కదా, థంబ్ ఉంటుంది కదా, బొటనవేలు ఉంటుంది, కింద లెగ్ ఫింగర్ ఉంటుంది బొటనవేలు, అది మనం గడియారంలో ముళ్ళు ఎట్లా తిరుగుతుందో అట్లా తిప్పాలి. ఒక 4 రొటేషన్ చేయండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ ఒక 4, 1 2 3 4. నెక్స్ట్ లెగ్ చేంజ్ చేయండి. ఇన్వర్ట్ 1 క్లాక్ వైజ్ 1 2 3 4. యాంటీ క్లాక్ వైజ్ మనం 1 2 3 4. నెక్స్ట్ హిప్ రొటేషన్ చేయండి. ఇట్లా చూడండి, మీ మధ్యన కొంత గ్యాప్ తీసుకోండి, ఒక 1 ఫీట్ తీసుకోండి. అంటే కంఫర్టబుల్ స్టాండ్ కరెక్ట్గా నిలబడి కంఫర్టబుల్ స్టాండ్ తీసుకొని రొటేషన్ క్లాక్ వైజ్ కూడా అది చూడండి. క్లాక్ వైజ్ పోయి మధ్యలోకి వస్తే 1 1 చూడండి. నేను ఎట్లా చేస్తున్నాను రొటేషన్ చూడండి. 2 నేను చేసినట్టు చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. 3 4. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ 1 2 3 4. నెక్స్ట్ చూడండి హిప్ రొటేషన్ షోల్డర్ రొటేషన్ 1 ఫార్వర్డ్, 2 బోత్ హ్యాండ్స్ 2 3 4. బ్యాక్వర్డ్ 1 2 3 4. చూడండి బ్యాక్ ఇట్లా సైడ్ టు సైడ్ స్వింగ్ చేయండి. సార్ ఈ నుంచి ఇట్లా వస్తే 1, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే 2, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే 3, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే 4. చాలు నన్ను రిస్ట్ రొటేషన్ ఇన్వర్డ్ 1 రిస్ట్ రొటేషన్ 2 హ్యాండ్స్ ఫార్వర్డ్ చేసి 3 4. మరి ఆపోజిట్ డైరెక్షన్ చేయండి. 1 అవుట్ సైడ్ 2 3 4. నెక్స్ట్ చూడండి, ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ చేసేసి షోల్డర్ మీద పెట్టేసేయండి. ఫింగర్ టిప్స్ని క్లోజ్ చేసేసి ఇట్లా షోల్డర్ మీద పెట్టేసి ఏం చేయాలంటే ఫార్వర్డ్ రొటేషన్ చేయాలా. చూలను తగలాలి. మీ ట్రైసెప్స్ ఉన్నాయి కదా ఇవి, ఈ ట్రైసెప్స్ అనేది చూలను తగులుతూ ఇయర్ని టచ్ చేస్తూ రావాలి. చూడండి ఇట్లా చూడండి, ఇయర్ టచ్ చేయండి పైకి, ఇట్లా పైకి చూడండి. ఇక్కడ 1 చూడండి 2 3 4. ఇట్లా చేస్తే ఇదల్లా బాగా మనకు చూడు కానిస్టేబుల్లకి ఎస్ఐలకి మీకు చెస్ట్ మెజర్ వేస్తారు. మెన్స్కు ఓన్లీ బాయ్స్కి మాత్రమే. అప్పుడు మీకు ఇక్కడ ఈ చెస్ట్ రావాలి బాగా మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఈ చెస్ట్ అనేది ఇంక్రీజ్ కావాలంటే ఇది ఎక్కువ చేయాలి. మీకు ఈ లాటరల్స్ బాగా పెరుగుతాయి ఇక్కడ సైడ్ మీద, అర్థమైనా ఈ మధ్యలో బాగా కండరాలు పెరిగి మీకు చెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ లెంత్ వస్తుంది. బాగా మీకు సెలెక్షన్ కావాలంటే ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఇది మీకు ఇక్కడ జాబ్ సంబంధించిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫార్వర్డ్ చేసినాం కదా, ఏం చేయాలి మళ్ళీ మీరు కూడా ప్రతి ఎక్సర్సైజ్ మీకు కూడా అన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు కానిస్టేబుల్లోకి అందరూ చాలా మంది సెలెక్ట్ అవుతూ ఉన్నారు కదా, మహిళా కానిస్టేబుల్ ఉన్నారు కదా, మీరు కూడా పోవచ్చు, ఆర్మీలో పోవచ్చు, అన్నింటిలో పోవచ్చు. అన్నింటికి మీకు పర్మిషన్ ఉన్నాయి, అన్నింటికి మీరు కూడా అన్నింటిలో ఎలిజిబిలిటీ, సరేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫార్వర్డ్ చేసినామా, బ్యాక్వర్డ్ చేయండి. చూడండి ఇయర్ టచ్ అవుతుందో 1 బ్యాక్వర్డ్ 2 3 4. అయిపోయిందా? మరి ఇప్పుడు హ్యాండ్స్ని ఇట్లా షేక్ చేయండి. ఫార్వర్డ్ షేక్ చేయండి, సైడ్వర్డ్ షేక్ చేయండి, డౌన్వర్డ్ షేక్ చేయండి. ఓకేనా? చిన్న స్పాట్ జాక్ చేయండి. స్పాట్ జాక్ అక్కడే చిన్న. మళ్ళీ ఏంటి కదా, ఇవన్నీ ఏం ఎక్సర్సైజ్లు మనం చేసేదల్లా వామప్, బాడీ ఫిట్ చేసుకోవడం. అంటే వెంటనే ఎక్సర్సైజ్ చేయకుండా బాడీ ఫిట్ చేసుకోవాలి. ఆనే స్పాట్ చేయకుండా కొంచెం ఫిట్ చేయండి, కొంచెం ఆనే స్పాట్లో కొంచెం ఫిట్ చేయండి, కొంచెం ఫిట్ చేయండి. ఆనే చేసుకోవాలి. కొంచెం ఫిట్ చేయండి. మాట్లాడకూడదు, లైన్ చెక్ చేసుకోవాలా, అవును రాకూడదు. రిలాక్స్ 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 అని తల మధ్యన లైన్ చెక్ చేసుకోవాలా, లైన్ చెక్ చేసుకోవాలా, లైన్ చెక్ చేసుకోవాలా. ప్రొడక్షన్ చూడండి, మాట అనేది రాకూడదు. చూడండి చూడండి, గ్యాప్ తీసుకోండి. 1 ఫీట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయండి. ఇట్లా గాలి తీసుకొని పైకి వచ్చి గాలి వదిలేసి బ్రీతింగ్ చేసినప్పుడు గాలి తీసుకొని బ్రీతింగ్ చేసుకోండి. ఇట్లా పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేసేయండి. అది గ్లోవ్స్ అండ్ మౌత్ రెండింటి నుంచి వదిలేసుకోండి.
అంటే మనకు బాగా ఎక్కువ బ్రీత్ వస్తుంటుంది కదా, ఎక్కువ గాలి వస్తుంది కదా, ఏం చేయాలా ఆ బాడీని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఎక్కువ హార్ట్ బీటు, లంగ్స్ కెపాసిటీ ఎక్కువ, అప్పుడు బాగా మనకి బొస్స అనేది ఎక్కువ వస్తుంది కదా, మన భాషలో చెప్పుకోవాలంటే కదా. అర్థమవుతుందా? బ్రీత్ అనేది ఎక్కువ వస్తుంది కదా, దాన్ని తగ్గించుకోవాలంటే తొందరగా బయటకు వదిలేసేయాలంటే ఈతో చేయాలి, ఈతో కోఆర్డినేషన్తో చేసుకోవాలి. అర్థమైందా? ఇలా స్విమ్ చేసినప్పుడు కింద బ్రీతింగ్ చేయాలా, పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. కింద గాలి తీసుకోవాలా, పైకి వచ్చినప్పుడు గాలి వదిలేయాలి. సరే అర్థమైందా? ఇంకా కంట్రోల్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవాలి, గేమ్ ఆడుకోవాలి, ఏదైనా చేసుకోవచ్చు. అర్థమైనా? మార్జిన్లో కానీ ఏదైనా కానీ ఇట్లా వామప్ చేసుకున్న తర్వాత చేసుకోవాలి. అర్థమైంది కదా? ఓకేనా? సరే ఇప్పుడు చూడండి, నేను ఎక్సర్సైజ్ వర్కౌట్ ఎక్సర్సైజ్ చెప్తా ఉన్నా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నాం. సరేనా? ఇవే మైండ్లో పెట్టుకుని ఇవే రిపిటేషన్లు ఉంటాయి, ఇవే రిపిటేషన్ చేస్తాం. అందరూ బాగా మైండ్లో పెట్టుకోండి. సరేనా? చిక్ యువర్ లైన్, గ్రూప్ అటెన్షన్.